ఎందుకు మరి ఈ యానిమల్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఎందుకు దీన్ని ఇంత కఠినంగా తీసుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ ఏ రిజర్వ్ అయినా ఈ ఫారెస్ట్ ఏంటికి రిజర్వ్ అవ్వలేదు సార్. మెయిన్లీ ఐటీ కంపెనీస్ పక్కన ఉన్నందువల్ల వాళ్ళ బిజినెస్ ఓకే, ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఈ ల్యాండ్ అనేది అంతా చూడటం లేదు. ఓకే, ఇక్కడ బయో రిజర్వ్ ఉండేది అవన్నీ చూడటం నాకైతే తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ల్యాండ్ ఉన్నాయి వేరే దిక్కన, అక్కడ వెళ్ళి సైట్ చేసుకోవచ్చు కదా. ఈ కాంక్రీట్ ప్రపోజల్ ఏముందో ఇక్కడ ఎందుకు టార్గెట్ చేయాలి? ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఐటీ హబ్స్ ఉన్నాయి ఇలా అనేసా ఆల్రెడీ లోయెస్ట్ కార్బన్ సింక్ ఉంది సార్ ఇక్కడ. ఈ ఫారెస్ట్ కానీ ఏమన్నా డిమాలిష్ అయింది అనుకోండి, ఇంకా ఎంత లోకి వెళ్తుందని తెలియదు. ఆల్రెడీ ఇండియాలోనే చాలా లోయెస్ట్ కార్బన్ సింక్ వచ్చేసి ఈ గచ్చిబౌలి రీజన్లో ఉంది. సో నిన్న స్టూడెంట్స్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా దాదాపు అంటే ఎక్కడికక్కడ ఈడ్చుకెళ్ళిన పరిస్థితి, అరెస్ట్ చేసి ఏం జరిగింది అసలు? తర్వాత ఏమన్నా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉందా పోలీసులు? సో దాని తర్వాత మాకేమనిపించిందంటే ఓకే, అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా డీటైన్ చేసుకుంటా వెళ్తూనే ఉంటారు. సో దానికి ఏం పాయింట్ లేదు. సో మోర్ ఓవర్ అటెన్షన్ కోసం, మీడియా కవరేజ్ వాళ్ళకి తెలియజేయడం కోసం, ఎందుకంటే వాళ్ళని లోపలికి అలౌ చేయటం లేదు, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రానియటం లేదు. సో ఉమేష్ అంబేద్కర్ ప్రెసిడెంట్ కానీ ఆకాష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు మళ్ళీ అందరినీ మొబిలైజ్ చేసుకొని ఈ మెయిన్ గేట్కి వచ్చడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ పోలీస్ తోటి నెగోషియేట్ చేసేసి అన్ని డీటైన్ పీపుల్ని వచ్చేసి వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ప్రొటెస్ట్ ఆపమనేసి జరిగింది. సో వాళ్ళు నైట్ మోర్ దాన్ 10 o'clock టైంలో వచ్చేసి వాళ్ళని డిటెన్షన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ తరఫు నుంచి? ప్రొటెస్ట్ ఉంటుందా లేకపోతే వదిలేద్దామన్న ఫీలింగ్లో? అది డిసైడ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మేము కొన్ని బ్లాంక్లో ప్రొటెస్ట్ అనేది చేసేకి వెళ్తుంటే ఏమవుతుంది, అక్కడ డీటైన్ చేస్తారు. సో మోర్ ఓవర్ స్టూడెంట్స్ వచ్చేసి ఒకళ్ళు డీటైన్ అయినా కొన్ని ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు ఒకరు ఇద్దరు వెళ్తున్నా కొన్ని వాళ్ళు డీటైన్ అయ్యారా, ఎక్కడ ఉన్నారు స్టూడెంట్ మనకి తెలియకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. సో దాని నుంచి ఇప్పటికీ మేము ఏం కోరుకుంటున్నామంటే అవుటర్ సివిల్ సొసైటీ సరౌండింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళు మొబిలైజ్ అయ్యేసి వాళ్ళ సపోర్ట్ కానీ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి ఏం జరిగింది అసలు? అంటే 400 ఎకరాలు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ప్రైవేటీకరణ అని వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది కూడా హెచ్సిఎస్సి భూములు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ ఇది మెయిన్లీ 2003 టైంలో వచ్చేసి ల్యాండ్స్ ఐఎంజీ భారతకి ఇచ్చడం జరిగింది సార్. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ ల్యాండ్ అప్పుడు ఒక అకౌంట్ నుంచి ఒక 5 years లోపల ఒకవేళ మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది బిల్డ్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది అనేసి ఇది ఒక స్టేట్మెంట్ ఉన్నది సార్. స్టేట్మెంట్ ఉన్నాక అది ఆ ఎంఓయూలో ఎలా స్టేట్మెంట్ గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ మాకు ఇచ్చింది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటుంటారు, ఓకే గవర్నమెంట్కి వస్తే అది ల్యాండ్ మందే అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ చూపించేసి రేవంత్ రెడ్డి ఏముందో అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో జరిగినప్పుడు అప్పుడు ఏం స్టేట్ చేశానంటే నేను పోట్లాడి అది ఏం నేను పోట్లాడి, అతను అథారిటీలో ఉన్నప్పుడు అతనే తీసుకోవాలి. అది నేను పోట్లాడి ఏమో అతని సైట్ ఉన్నట్టు. ఓకేనా, ఈ ల్యాండ్ ఇచ్చుండేది మెయిన్ రీజనే వచ్చేసి తెలంగాణ స్టూడెంట్ అజిటేషన్. అన్ని జనాలు స్టూడెంట్ లైఫ్ కోల్పోయినాక ఇలాంటి ఒక యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి యూనివర్సిటీలో మళ్ళీ వచ్చేసి అకాడమిక్ పర్పస్ కాకుండా ఏదో కాంక్రీట్ ప్రపోజల్ తోటి వచ్చేస్తే ఎలా అలౌ చేస్తాం ఇక్కడ? అప్పుడు నిన్నేం జరిగిందంటే నిన్న ప్రొటెస్ట్ చేశారా లేకపోతే ఏం జరిగింది? నిన్న ప్రొటెస్ట్ అనేది ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరిగిందంటే ఆల్రెడీ బ్యారికేడ్స్ ఈస్ట్ క్యాంపస్కి బ్లాక్ చేశారు సార్. చేశాక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ మొబిలైజ్ అయ్యేసి ఎందుకని ఇక్కడ బ్యారికేడ్ వేశారు అనేసి అక్కడ కొన్ని స్టూడెంట్ క్వశ్చన్ చేయడం వెళ్తే మా జనరల్ సెక్రటరీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నిహాద్ సులేమాన్ మళ్ళీ కొన్ని స్టూడెంట్స్ తోటి డీటైన్ చేశారు. ఫస్ట్ డీటైన్ చేశాక వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ మా ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్కర్ వీళ్ళందరూ పీపుల్ని మొబిలైజ్ చేసేసి మార్చ్ చేశారు. హెలిప్యాడ్ రీజన్కి ఏముందో మార్చ్ చేశారు. ఆడ హెలిప్యాడ్ రీజన్ మార్చ్ చేశాక వాళ్ళ జేసీబీని ఎప్పుడు క్వశ్చన్ చేయడం జరిగిందో అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళకి పోలీసు వాళ్ళకి అంత ట్రిగర్ అవుతుందా ఏమి? రేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వచ్చేసి ఇలాంటి యూనివర్సిటీలో జరగాలి.
వాళ్ళు వచ్చేసి పబ్లిక్కి హెల్ప్ చేయాలి, వాళ్ళు వచ్చేసి మాకు హెల్ప్ చేయాలి. వాళ్ళు అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళకి ఏం అప్రూవల్ వచ్చిందో వాళ్ళు అలా దారుణంగా వైలెన్స్కి దిగారు. మోర్ దెన్ 50+ స్టూడెంట్స్ని డీటైన్ చేశారు. ఓవర్ నైట్ వర్క్ జరిగింది అక్కడ. నిన్నటి వరకు ఒక 30-40 జేసీబీస్ అయితే ఆ ఎలిప్యాడ్ రీజన్ ఆఫ్ ది ఏరియాలో వచ్చేసి డిమాలిష్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్న చూసే జేసీబీస్ డబల్ అవుతానే ఉన్నాయి సార్. ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు వర్క్ కంటిన్యూలోనే ఉంది, నో స్టాపే లేదు ఆ వర్క్లో. జేసీబీస్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఏముందో కరెంట్ సిచ్యువేషన్, వాళ్ళు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్, నిన్నటి వరకు ఆ ఎలిప్యాడ్ రీజన్లో చూసాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వేర్ ఆ పికాక్ లేక్ కానీ ఏమంతా ఉన్నాయో ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్లో వచ్చేసి ఈ జేసీబీస్ వెళ్ళడం జరిగింది సార్. అక్కడ మోర్ ఓవర్ ది గ్రీనరీ ఉండేది ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్లోనే. సో అక్కడ డిమాలిషన్స్ ఇప్పుడు కరెంట్గా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ యానిమల్స్ కానీ అలాగే పక్షులు కానీ ఏమి లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మేము యూనివర్సిటీలో వచ్చాక నార్మల్గా ఇక్కడ వాకింగ్ వెళ్ళినా కానీ మేము అన్ని జంతువులను చూస్తాం. అతన్ని మాతోటి ఇప్పుడు కానీ రమ్మనండి, ఈ సిచ్యువేషన్లో కానీ రమ్మనండి. నేరుగా ఎక్కడ నేను లోపలికి కానీ తీసుకొని వెళ్ళను, ఆ రోడ్ సైడ్లోనే ఎక్కడైనా తీసుకొని వెళ్తే అక్కడ చూపిస్తాను. అసెంబ్లీలో ఇంత ఓపెన్గా ఎలా చెప్తున్నారని తెలీదు. అక్కడ క్యాబినెట్లో ఉండే భట్టి గారు, మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఈ యూనివర్సిటీలో నుంచి అలుమనై ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇక్కడ అనిమల్స్ ఉన్నాయా లేదా అనేసి. కానీ ఎందుకు మరి